మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ప్రముఖ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఐడ్రీమ్ స్టూడియోలో వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. నితిన్ గడ్కరీ గారి చేసినటువంటి పనులు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలా పనులు ఆయన ఒక మార్క్ క్రియేట్ చేశారు. అలాంటి ఒక మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరేమంటారు? నితిన్ గడ్కరీ ఇవాళ ఉన్నటువంటి మన జాతీయ ప్రభుత్వం లోపల ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రివర్గం. చాలా సాదాసీదాగా ఉండేవాడు, చాలా సాధారణంగా ఉండే వ్యక్తి, బేషిజాలకు వెళ్ళే వ్యక్తి కాదు. ముఖ్యంగా నేషనల్ హైవేస్ని ఎంతగా డెవలప్ చేశాడంటే ప్రపంచ రికార్డు సాధించాడు. ఇంతకుముందు 1 కిలోమీటర్ వేయడానికి ఎంత సమయం పట్టేదో దాంట్లో సగం టైంలోనే మొత్తం 1 కిలోమీటర్ రోడ్డును వేయగలిగే పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రతిరోజు కొన్ని వేల కిలోమీటర్లు ఇండియా లోపల ఎక్కడో ఒక చోట ఉపరితల రవాణా లోపల మనకు నేషనల్ హైవేస్ తయారవుతున్నాయి. నేషనల్ హైవేస్ ఎంత బాగా తయారవుతే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఏర్పడతాయి, రవాణా ఎక్కువ జరుగుతుంది, తద్వారా ఉత్పత్తులు ఎక్కువ పెరుగుతాయి. ఉత్పత్తి ఎప్పుడైతే ప్రజలకు అందుతుందో తద్వారా మన జాతీయ సంపద పెరుగుతుంది. అలాగే రైతులు కానీ మిగిలిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. అట్లాంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పయించినటువంటి నితిన్ గడ్కరీ ఈ మధ్య చేసినటువంటి ఒక చిన్న పని ఏమిటంటే ఇథనాల్ 20 అనేది ఇప్పుడు మనం E20 అని వింటున్నాం. వెహికల్స్ లోపల ఏవైతే పెట్రోల్ డీజిల్ ఇంధనం ఏదైతే ఉందో ఆ ఇంధనాన్ని భారతదేశం లోపల ఇవాళ 20% ఇథనాల్ కలిపి మిక్స్ చేస్తున్నారు పెట్రోల్ లోపల, దాన్ని అమ్ముతున్నారు. ఈ పెట్రోల్ మనం వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని వెహికల్స్ లోపల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయని, కొన్ని పార్ట్స్ పాడైపోతున్నాయని, మైలేజ్ తక్కువ వస్తుందని ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. దీంట్లో జంజీర్ కూడా దీని మీద మేము ప్రత్యేకంగా ఉద్యమం చేసే ప్రయత్నం చేద్దామని, అలాగే ఢిల్లీలో కూడా దీనికోసం ఒక రోజు 2 రోజులు అక్కడ ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి ఆయన ఆధ్వర్యంలో కూడా ఒక పెద్ద ఊరేగింపు కూడా జరిగింది. ఒక వ్యతిరేకత వస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఇథనాల్ 20 అనేది 20% ఇథనాలు 80% పెట్రోలు రెండు కలిపితే E20 అంటారు దాన్ని. ఈ E20 చేసిందని సపరేట్గా పెట్టి ఇది E20కి సంబంధించి ఇథనాల్ 20, ఇది మామూలు పెట్రోలు. మామూలు పెట్రోల్కి ఈ రేటు, ఇథనాల్ కలపడం వల్ల రేటు తగ్గిపోతుంది బాగా, ఎందుకంటే ఇథనాల్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇది వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. అంటే వ్యవసాయం లోపల మనకు చెరకు పిప్పి వచ్చేస్తుంది, ఆ పిప్పి దాంట్లో నుంచి దీంట్లో తీసుకుంటారు, మొక్కజొన్న పిప్పి దాంట్లో తీసుకుంటారు. అలాగే వేస్ట్ కొన్ని కోసి పారేసిన తర్వాత మిగిలినటువంటి వేస్ట్ ఏదైతుందో అలాంటి వేస్ట్ నుంచి తయారు చేస్తారు. మన దేశం లోపల వ్యవసాయ వ్యర్థాలని తగలబెట్టేస్తూ ఉంటే ఆ పొగ కోసం మొత్తం పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది, కాలుష్యం వచ్చేస్తుంది. దాని బదులుగా ఇథనాల్ తయారు చేస్తే వాళ్ళకి లాభం, ప్రజలకు లాభం, పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది అనే పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్లో నితిన్ గడ్కరీ చేసిన పని ఏమిటంటే తన కొడుక్కి ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలో నడుపుతున్నాడు తను. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఇథనాల్ తీసుకొని ఇక్కడ పెట్రోల్కి దాన్ని యాడ్ చేసి తను ప్రయోగం చేసి ఆ ప్రయోగంలో అక్కడ సక్సెస్ అయ్యి దాన్ని ప్రభుత్వానికి ఆ సొల్యూషన్ ఇచ్చాడు. ఆ సొల్యూషన్ వల్ల ఏం చేసింది, ప్రభుత్వం పెట్రోల్లో కలపడం ప్రారంభమైంది. పశ్చిమాసియా యుద్ధం వచ్చింది. ఈ పశ్చిమాసియా యుద్ధంలో ఏం జరిగిందంటే మనకు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. అక్కడ ఇరాన్కిను అమెరికాకు మధ్యలో జరిగిన యుద్ధం మనకు తెలిసిన విషయమే. ఆ యుద్ధం లోపల మరి హార్ముజ్ జలసంధిని మూసేయడం వల్ల అక్కడి నుంచి ఓడలు రావడానికి పరిస్థితి ఏర్పడింది, రాలేని పరిస్థితి. తద్వారా అక్కడ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ మొత్తం టోటల్గా ఆగిపోయాయి. ఆ పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచమంతా పెట్రోల్ రేటు బాగా పెరిగిపోయినా కూడా భారతదేశంలో అదే రేటుకి 100 రూపాయల నుంచి 110 రూపాయల లోపలే మనకు పెట్రోల్ అందించడానికి కొద్ది గొప్ప తేడా, చిన్న తేడా తప్ప పెద్దగా లేదు. ఎలా ఇవ్వగలిగారంటే ఇథనాల్ 20ని కలపడం వల్ల ఇవ్వగలిగారు. చాలా రోజుల నుంచి ఇస్తున్నారు. ఇది చాలా వెహికల్స్ అన్ని నడుస్తున్నాయి దీని మీద. కానీ కొన్ని అక్కడక్కడ చెడిపోవడం, కొన్ని అక్కడక్కడ మైలేజ్ తక్కువ ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఒక అపవాదం దీంట్లో జరుగుతోంది. ఇది కాదు అని కూడా నిరూపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది వాస్తవం కాదు. ఒకవేళ ఏదైనా పాత వెహికల్స్, ఓల్డ్ వెహికల్స్ ఏమైనా ఉంటే దాంట్లో చిన్న పార్ట్స్ మార్చుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. ఇది వాళ్ళు చెప్పేటువంటి విషయం. అయినప్పటికీ మొత్తం ప్రపంచం లోపల చాలామందికి అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. అదిగాక దాన్ని కలిపినటువంటి పెట్రోల్ సపరేట్గా అమ్మి మామూలు పెట్రోల్ సపరేట్గా అమ్మితే అసలు గొడవ లేకుండా పోయేది. ఇష్టం ఉన్నవాడు కొనుక్కునేవాడు, ఇష్టం లేనివాడు ఆగిపోయేవాడు.
ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేది. అంతే. కానీ ప్రభుత్వం ఏమీ చెప్పకుండా దాంట్లో కలిపేసి అమ్మేయటం మొదలుపెట్టిన తర్వాత అది కూడా రేటు తగ్గించకుండా పాత రేటుకి అమ్మేసరికల్లా చాలామందికి అనుమానాలు దీని మీద తలెత్తాయి. దీనికి కారకుడు ఎవరంటే నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ ఏం చేయాలనుకున్నాడంటే ఈ ఆపద సమయంలో ఈ పశ్చిమాసియా దేశంలో పశ్చిమాసియా యుద్ధం లోపల ఏదైతే ఉందో ఆగిపోయినటువంటి పెట్రోలు వ్యవహారంతో విపరీతంగా పెట్రోల్ రేటు పెరిగి కొన్ని దేశాల్లో 250-500 రూపాయల దాకా కూడా పెట్రోల్ అమ్మారు మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే. మన దేశంలో మాత్రం 100-110 రూపాయలు దాటకుండా చూశారు. అంటే ఇథనాల్ 20 కలపడం వల్ల ఇది సాధ్యమైంది. కానీ ఇథనాల్ 20 కాదు, ఇథనాల్ 80 వెహికల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే 80% ఇథనాల్, 20% పెట్రోల్ కలిపే విషయంలో కొన్ని దేశాల్లో ఇథనాల్తో పూర్తిగా నడిచేటువంటి వాహనాలు విపరీతంగా ఉన్నాయి. ఇథనాల్తో తయారు చేసిన గ్యాస్నే వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానివల్ల వాళ్ళ దేశం లోపల చాలా తక్కువ ధరకి వాళ్ళకు పెట్రోల్ లేకుండానే వాళ్ళ వాహనాలు నడుస్తున్నాయి. పెట్రోల్ లేకుండానే వాళ్ళు అది గ్యాస్ లేకుండానే వాళ్ళ జీవితం లోపల వాళ్ళు చక్కగా తన నిత్యావసరాలని నిత్యం జరిగేటు పనులని జరుపుకోగలుగుతున్నారు. గడ్కరీ మీద వచ్చినటువంటి ఈ అపవాదం ఏదైతే ఉందో తన కొడుకు ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రమోట్ చేయడానికే ఇథనాల్ని తీసుకొచ్చి పెట్రోల్లో కలపడం జరిగిందనే ఒక అపవాదు మోస్తున్నాడు తను. ఇది కాదు అని తను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. గడ్కరీ గురించి తెలిసిన ఎవరైనా సరే ఇది కరెక్ట్ కాదు, అతను అలాంటి మనిషి కాదని స్పష్టంగా చెప్పగలుగుతారు. కానీ కొంతమంది డెఫినెట్గా శత్రువులు ఉంటారు. ఎందుకు రాజకీయాల్లో మీకు తెలిసినటువంటి విషయమే. ఒక మంచి వ్యక్తికి పేరు వస్తుంటే ఆ పేరు చెడగొట్టాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మంత్రివర్గం మీద ఒక రకంగా ప్రధానమంత్రి మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి గడ్కరీని తొలగించాలని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో మనం చెప్పలేం. కానీ మంచి వ్యక్తులు ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మంచి వ్యక్తి కూడా ఒక్కొక్కసారి మంచి చేయాలనుకున్నప్పుడు కూడా దానికి పరిమితులు పెట్టుకొని చేయకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచించకుండా చేస్తే ప్రమాదంలో పడతాడని ఈ సంఘటన మనకు నిరూపిస్తుంది. రైట్. మంచి చేద్దాం అనుకుని నితిన్ గడ్కరీ ఈ చిక్కుల్లో పడ్డాడు అన్నట్లుగా అనిపిస్తోంది. కానీ చూద్దాం, మంత్రివర్గం ఖచ్చితంగా దీనిపైన చర్చకు సిద్ధమవుతుంది. ఆ తర్వాతే వాదోపవాదాన్ని విన్న తర్వాతనే తుది ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి నితిన్ గడ్కరీ విషయంలో మరి ఏ విధంగా ముందడుగు వేస్తుంది అనేది అందరూ నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఎస్, మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.